మీ పేరేం పేరమ్మా? కలికమ్మ. ఎలా ఉందమ్మా తెలుగుదేశం ప్రభుత్వం? బ్రహ్మాండంగా ఉండదు. ఆయన అట్లా చేసే ఇది ఎవడు చేయలేడు. ఈ ప్రభుత్వంలో ఎవడు వచ్చినా ఏమి చేయలేడు. ఆ ప్రభుత్వంలో మాత్రం ఆడవాళ్ళకి ప్రతి ఒక్కటి చేసినాడు. ఆయన ఏం చేశాడమ్మా? సంఘాల్లో 10,000 ఇచ్చినాడు. ముందు ఒక 10 ఇచ్చినాడు, ఇప్పుడు ఒక 10 ఇచ్చినాడు, 20,000 ఇచ్చినాడు. ఆడవాళ్ళకి మునిమ పింఛన్లు 2,000 ఇచ్చినాడు. వికలాంగులకి 3,000 ఇస్తున్నాడు. ఏం కొరతలే. ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నాడు. రాజధాని నగరం కాడ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈ తడవ ఆయనే వస్తే బ్రహ్మాండంగా అవుతుంది రాజధాని నగరం. మనకి ఉద్యోగాలకి పిల్లకాయలకి ఈడ రేణుగుండ దగ్గర ఫ్యాక్టరీలు పడతాయి. చదువుకున్న వాళ్ళకి అంత దూరం పోవలేదు. హైదరాబాదు, బెంగళూరు అవన్నీ పోవాలా. మనం ఎక్కడనే ఉద్యోగాలు చేసుకోవచ్చు. అన్ని బాగుంటాయండి. ఆయన ప్రభుత్వమే బాగుంటుంది. బ్రహ్మాండంగా ఆయనే రావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడే రావాలనుకో పారి. రోడ్లు ఎన్నట్టుందమ్మా? రోడ్లు కూడా బాగా వేస్తున్నాడు. బైపాస్ రోడ్డు కానీ ఊర్లో రోడ్లు కానీ బ్రహ్మాండంగా వేసినాడు. ఈ తడ వస్తే ఇంకా బ్రహ్మాండంగా వేయాలి ఆయన. జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటమ్మా? జగన్మోహన్ రెడ్డి వస్తే ఊర్లో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వీళ్ళో వచ్చి పడాల్సిందే. ప్రతి ఒక మగవాడు ఒక ఆడదాన్ని ఈడ్చుకొని పోతానే ఉంటాడు. ఆ గూండా రాజ్యం. పవన్ కళ్యాణ్ అమ్మా? పవన్ కళ్యాణ్ ఎందుకుండా నత్తిగా తిట్టేదని తప్పనిచ్చి ఇంకేంటి పనికిరాడు. సో చంద్రబాబు మేలు అంటారు. చంద్రబాబు బ్రహ్మాండం మేలు. ఆయన దేవుడు అసలు చెప్పాలంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.